గరం చాయ్ వార్తలకు స్వాగతం. నేను మీ శ్రావ్య. ముందుగా ఒకసారి ఈనాడు చూద్దాము. చంద్రబాబు నాయుడిని కలిసినటువంటి పవన్ కళ్యాణ్ మరి పొత్తు పెట్టుకోబోతున్నారా, మరి ఏం మాట్లాడుకున్నారు ఏంటి అనేది ఈరోజు అన్ని పేపర్లలో కూడా దీని గురించి చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారి ముందుగా ఈనాడు చూద్దాము. ఈనాడు విషయానికి వస్తే కనుక ఎమర్జెన్సీ కంటే దారుణం, ప్రతిపక్షాల హక్కులను కాలరాస్తున్నారు, అది చీకటి జీవో, ప్రజాస్వామ్య పరిరక్షణకు పార్టీలు ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమం, తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటన. మరి కుప్పంలో బాబు పర్యటనను అడ్డుకోవడానికి ఖండించిన పవన్ చంద్రబాబు నివాసానికి వెళ్లి సంఘీభావం, 3 గంటల పాటు చర్చలు. ఒకసారి ఇక్కడ చూస్తే కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసులు వ్యవహరించిన తీరుతో పాటు రాష్ట్రంలో వైకాపా అరాచకాలపై చర్చించేందుకే భేటీ అయ్యాం. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా చేసిన వ్యక్తి పట్ల ప్రభుత్వం ఇలా వ్యవహరించడం దుర్మార్గం, ఆయనకు నా సంఘీభావం తెలిపాను పవన్ కళ్యాణ్. ఇకపోతే ఇక్కడ చూద్దాం. పొత్తు దిశగానే అడుగులు, రాబోయే రోజుల్లో మరిన్ని భేటీలు, ఉమ్మడి పోరాటం దిశగా తెదేపా జనసేన కార్యాచరణ, రాజకీయ వర్గాల విశ్లేషణ. సాదరంగా స్వాగతం, వీడుకోలు. తొలిసారి తన నివాసానికి వచ్చిన పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు ఎదురేగి స్వాగతించి తీసుకెళ్లారు. మరి ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. భేటీ ముగిశాక వెళ్లేటప్పుడు పవన్ వెంట బయటకు వచ్చి వీడుకోలు పలికారు చంద్రబాబు. సో మరి ఈ భేటీ తర్వాత మరి 3 గంటల పాటు ఆంధ్రలో జరుగుతున్నటువంటి అరాచకాల గురించి మరి ముమ్మరంగా మరి కొనసాగినటువంటి చర్చ అని కూడా తెలుస్తూ ఉంది. మరి త్వరలో వీళ్ళిద్దరు కూడా పొత్తు పెట్టుకోబోతున్నారని చెప్పి ఎప్పటి నుంచో వార్తలు వినబడుతున్నప్పటికీ కూడా దీని గురించి కూడా మాట్లాడుండొచ్చు అని చెప్పి కూడా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఒక్కసారి కమ్యూనిటీలో పోస్ట్ చేయండి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిస్తే జగన్ని ఎదుర్కోవచ్చా అనేది దయచేసి కమ్యూనిటీలో పోస్ట్ చేయండి. అదే రకంగా తెలుగునాట రాజకీయ సంచలనం. జనవరి 9 సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఇదే రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలో ప్రబలిన అరాచకానికి, ఢిల్లీ నియంత పాలనకు చర్మగీతం పాడుతూ తెరలేచిన ఈ అపూర్వ ఘట్టానికి హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియం వేదికైంది. దాదాపు 3 దశాబ్దాలుగా పాతుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కూకట్టి వేళ్లతో పెకలిస్తూ తెదేపా ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన క్షణం ఇది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ 1983 జనవరి 5న జరిగిన ఎన్నికల్లో ఘన స్వాగతం సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ రోజు దేశ రాజకీయ యవనికపై ఓ తిరుగులేని చెరిగిపోని చిత్రం. మాపైనే నిఘా పెడతారా, ఉద్యోగులను పని దొంగలుగా చూడొద్దు, ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపాటు. రాష్ట్రం గజగజ, చింతపల్లిలో కనిష్టంగా 1.5 డిగ్రీలు, ఉత్తరాంధ్రలోని చాలా చోట్ల 10 డిగ్రీల లోపే. నవరత్నాల్లో లేని పథకం ఏది? రైతు భరోసా, దిశ యాప్ పై గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ప్రశ్నలు. తెలుగు అనువాదంలో కొన్ని మక్కీ అట. సంక్రాంతికి రెట్టింపు దోపిడీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో అధికంగా ఛార్జీల వసూలు. ఏసీలో 800 నుంచి 1000, నాన్ ఏసీలో 500 నుంచి 700 అదనమట. లోపలి పేజీలో ఒకసారి అయినా పట్టించుకొని రవాణా శాఖ ఈ రకంగా దోచుకుంటా ఉన్నారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కనుక రాష్ట్రంపై చలిపంజ, వాయవ్య గాలులతో కోస్తా గజగజ, చింతపల్లి లంబసింగిలో 1.5 డిగ్రీలు, 4 ఏళ్ల తర్వాత ఇదే అత్యల్పం. మరి ఒక్క రోజులోనే 10 డిగ్రీలు ఢమాల్. సంక్రాంతి వరకు చలి తీవ్రత నిపుణులు. ఇకపోతే ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం. వేధింపులతో మరింత చేరువ, టీడీపీ జనసేన నడుమ బలపడుతున్న బంధం. హైదరాబాద్ లో బాబు నివాసానికి మొదటిసారి వెళ్లిన జనసేనాని. ఇక్కడ చూస్తే పోర్టికోలో సాదరంగా స్వాగతం పలికి లోనికి తీసుకెళ్లిన టీడీపీ అధినేత. శాల్వా కప్పి సత్కారం, ఏకాంతంగా 2.5 గంటల చర్చలు. జగన్ సర్కార్ నుంచి ఎదురవుతున్న ఇబ్బందులపై మాటామంతి, అందరినీ కలుపుకొని పోరాడాలని నిర్ణయం. కలిసి రావాలని బీజేపీ కూడా ఆహ్వానిస్తున్న జనసేనాని. ఇక్కడ చూస్తే ఉమ్మడిగానే పోరు, మా వ్యూహాలు మాకున్నాయి, సమయం వచ్చినప్పుడు చెబుతాం, వైసీపీ అరాచకాలపై కలిసికట్టుగా పోరాడతాం, ఆ జీవో బ్రిటిష్ కాలం నాటి చెత్త ఆదేశం అమలు కానివ్వం. ఇరువురు నేతల ప్రతిన రాష్ట్రంలో ఎమర్జెన్సీ కన్నా భయంకర పరిస్థితి, జగన్ సైకోలా వ్యవహరిస్తున్నారు. గుంటూరు కందుకూరు ఘటనలే కుట్రే, మరి ఘటనలు కుట్రే కాదనే ధైర్యం వైసీపీ నేతలకుందా? ప్రతిపక్షాలను ఆంక్షలతో హింసిస్తున్నారు, కేంద్రం జోక్యం చేసుకోవాలి. చంద్రబాబు పొత్తులపై తర్వాత చర్చిస్తాం. చంద్రబాబు పవన్ ఉద్ఘాటన. వైసీపీ నేతల్లో ఓటమి భయం, వారి కుట్రలు కుతంత్రాలకు ఇది ఆరంభమే. రానున్న రోజుల్లో విశ్వరూపం చూపిస్తారు, వీటిని సంయుక్తంగా ఎదుర్కోవాలి. అందుకే వ్యతిరేక ఓటు చీలనివ్వాలి అని చెప్పా. మరి బీజేపీ మిగతా పార్టీలతోనూ కూడా చర్చిస్తాం. మా సభలకు మేమే లాఠీలు పట్టుకుంటే ప్రభుత్వం పోలీసులు ఎందుకు? పవన్ కళ్యాణ్.
ఎస్ సార్. తర్వాత 2 గంటల చర్చల తర్వాత ఇరువురు విలేకరుల ముందుకు వచ్చారట. వైసీపీలో కలకలం, భేటీపై మంత్రులు నేతల విమర్శలు, ధీటుగా బదులిచ్చిన టీడీపీ నేతలు. వాళ్ళు కప్పు కాఫీ తాగితే జగన్ ముఠ 3 చెరువుల నీళ్లు తాగింది. మరి బిడ్డలు బాగా భయపడుతున్నట్టున్నారు. అందుకే 7 మంత్రులతో దాడి, ప్యాంట్లు తడిపేసుకున్నారు టీడీపీ. సో ఈ రకంగా మొత్తానికైతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళిద్దరి కలయిక, వీళ్ళిద్దరిని చూడడం చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నది. మొత్తానికైతే మరి వీళ్ళిద్దరూ ఏకమై ఆంధ్రాలో ఎలక్షన్స్కి ముందుకు వస్తే మరి ప్రజలు ఏ రకంగా ఆహ్వానిస్తారు? దయచేసి మీ కమెంట్స్ రూపంలో తెలియజేయండి.